వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం. నేను మీ స్రవంతి. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామండి. ముందుగా అర కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ అర కేజీ మటన్కి కావాల్సినవి 6 చిన్న ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు, చెక్క, వెల్లుల్లిపాయ, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3-4 బిర్యానీ ఆకులు, 5 యాలకులు, 4 లవంగాలు, కొంచెం చెక్క, అనాస పువ్వు 3, షాజీరా, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లిపాయ అంతా కూడా ఒలుచుకుని వేసేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయలని కూడా ఇందులో వేసేసుకుని కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, అలాగే మనం చేసుకున్న కొబ్బరి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అర కేజీ మటన్ని కూడా వేసేసుకుని మొత్తం ఉల్లిపాయల్లో కలిసేంత వరకు కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుందామండి. కారం వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఆ మటన్ నుంచి వచ్చే నీరుతోనే ఇది మటన్ ఉడికిపోతుంది. కొంచెం చూసారు కదా, చక్కగా కొంచెం ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత నీరంతా అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలాతో పాటు 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఈ వాటర్తోనే మటన్ మొత్తం ఉడికిపోతుంది. ఈ మటన్ కర్రీని మనం మందంగా ఉండే గిన్నెలో చేయాలండి. కుక్కర్లో వండడం లేదు. నీరంతా కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. కొత్తిమీర జల్లుకుని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.